హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో అసలు రూబిక్స్ క్యూబ్ మనం ఎక్కడి నుంచి మొదలెట్టాలి, అసలు స్టార్ట్ చేయాలంటే ముందు మనం తెలుసుకోవాల్సిన ఏంటి అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఫస్ట్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ లేయర్ మొత్తం క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలి అయితే బ్రీఫ్ అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్కి ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ అలా పెట్టుకుని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి, అసలు ఫస్ట్ లేయర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ లేయర్ అంటే ఏం లేదు, మీరు సపోజ్ రూబిక్స్ క్యూబ్ ఇట్లా పెట్టుకున్నారు, ఇది మీకు ఫస్ట్ లేయర్ అయింది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫస్ట్ లేయర్ అంటే ఏందనేది, ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు సపోజ్ ఇట్లా పెట్టుకున్నారు, ఇది ఫస్ట్ లేయర్ అయింది. సపోజ్ మీరు క్యూబ్ ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి, ఇది ఫస్ట్ లేయర్ అయింది. సో మీరు ఎప్పుడైనా సరే ఇట్లా క్యూబ్ పెట్టుకున్నప్పుడు ఇది ఫస్ట్ లేయర్ అయింది కదా, మిడిల్లో చూసుకోండి ఏ కలర్ ఉందో. క్యూబ్ సపోజ్ ఎట్లా పెట్టుకోండి, ఇప్పుడు పెట్టుకున్నాను అనుకోండి, మిడిల్ ఏ కలర్ ఉంది ఆ కలర్ చూసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మిడిల్ ఏ కలర్ ఉంది, రెడ్ ఉంది. ఫస్ట్ మిడిల్లో రెడ్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్లస్ చేయాలి. ప్లస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. మొత్తం ఫస్ట్ లేయర్లో 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే మీరు ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ కలర్స్ ఉన్నాయో. సపోజ్ ఇక్కడ ఒక కలర్ ఉంది, ఈ కలర్ ఈ 4 ప్లేస్లోకి ఎక్కడైనా తెప్పివచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏది ఉంది, గ్రీన్ ఉంది. ఇక్కడ ఏది ఉంది, బ్లూ ఉంది. ఇక్కడ ఏది ఉంది, ఆరెంజ్ ఉంది. ఇక్కడ ఏది ఉంది, ఆరెంజ్ ఉంది. సో ఈ 4 ప్లేసుల్లోకి మీరు మిడిల్లో కలర్స్ తిప్పాలి. ప్లస్ కావాలంటే ఇక్కడ రెడ్ ప్లస్ కావాలంటే మిడిల్ ప్లస్ అయ్యేటి మిడిల్లోనే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది పైకి అంటే ఒక స్టెప్ ఇక్కడికి వచ్చింది. ఇంకా ఎక్కడ ఉంది, ఇంకో కలర్ ఇక్కడ ఉంది. సో ఇది పైకి అని ఒక స్టెప్ ఇట్లా అంటే ఇట్లా వచ్చింది. ఇంకా మనకి ఎన్ని కలర్లు కావాలి, ఇంకా 2 కావాలి. ఇక్కడ ఒక కలర్ వచ్చినట్లయితే మన ప్లస్ అయిపోద్ది. ఎక్కడ ఉన్నాయి ఇంకా, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇది ఒక స్టెప్ ఇలా అని ఇలా తిప్పి ఇట్లా పైకి అన్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేసింది. ఇంకో కలర్ వచ్చింది అనుకోండి, మన ప్లస్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ప్లస్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్లస్ చేయడం. ప్లస్ చేసినట్లయితే ఫస్ట్ స్టెప్ అయిపోద్ది. మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ సాల్వ్ కావాలంటే మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ప్లస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే కింది కలర్లు కలిపితే సెకండ్ స్టెప్ అయిపోద్ది. అంటే ఇప్పుడు చూడండి సపోజ్ ప్లస్ అయింది, రెడ్ కింద ఏ కలర్ ఉందో చూసుకోండి. రెడ్ కింద ఏ కలర్ ఉందో చూసుకోండి. ఏది ఉంది, బ్లూ ఉంది. బ్లూ కింద ఏముంది, ఎల్లో ఉంది. ఇక్కడ ఎల్లో ఉండకూడదు, బ్లూ ఉండాలి. సేమ్ అంతే. ఇప్పుడు ఇది ఉంది, సేమ్ ఈ ఫార్మేట్ రావాలి. ఈ 2 రెడ్ కింద ఏ కలర్ ఉందో దాని కింద ఇంకొక కలర్ ఉంది. సేమ్ రెడ్ కింద ఏదైతే ఉందో ఆ కలర్ కింద కూడా దాని కింద కూడా ఉండాలి. ఇప్పుడు దీని కింద ఏది ఉంది, గ్రీన్ ఉంది. దీని కింద కూడా గ్రీన్ ఉంది. ఓకే, ఇది మ్యాచ్ అయింది. ఇంకా మనకు పక్కనే ఎన్నో అనవసరం, దీని కింది కలరే కలిసాలి. అది ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, వైట్ ఉంది. దీని కింద ఏది ఉంది, వైట్ ఉంది. ఓకే, ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయింది. సో దీంతో మన సంబంధం లేదు. మళ్ళీ ఈ 2 కలర్లు కలిసాలి. ఫస్ట్ మనం 2 కలర్లు కలిసాలి. ఇప్పుడు దీని కింద ఏది ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఉంది. ఇక్కడ కూడా ఎల్లో ఉండాలి, కానీ ఇక్కడ ఏమో బ్లూ ఉండకూడదు, ఎల్లో ఉండాలి. సో ఇట్లా మనం అన్ని కలర్లు ఇట్లా మ్యాచ్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ప్లస్ చేసినాం, మిడిల్లోకి కలిపేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే కార్నర్స్ కలపాలంటే ఏం చేయాలి, సేమ్ ఇప్పుడు సపోజ్ ఈ కార్నర్ ఉంది. ఈ కార్నర్ దగ్గరికి రావాలంటే ఎట్లయినా ఈ మూలల్లోనే ఉండాలి. ఇప్పుడు సపోజ్ చూసుకోండి, ఇక్కడ రెడ్ ఉంది, ఇప్పుడు ఈ రెడ్ ఇక్కడ మ్యాచ్ కావాలంటే ఇక్కడికి రావాలా. ఇప్పుడు సపోజ్ చూడండి, నేను ఒక స్టెప్ కింది కానీ పక్కన పైకన్నా. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది పై ఈ ప్లేస్లోకి ఈ మూలలోకి ఎక్కడికైనా వెళ్ళాలని కుదురుతుంది. సో ఇప్పుడు దీని పక్కన ఇప్పుడు ఏం చేయాలంటే ప్రాసెస్, ఇప్పుడు ఇక్కడ ఏది కలర్ ఉంది, రెడ్ ఉంది. మనం చేసేది ఇది రెడ్. ఇక్కడ చూసుకోండి, మన రెడ్ ఉంది. ఈ మూలల్లోనే ఉండాలి, ఎక్కడైనా ఈ మూలల్లోనే ఉండాలి. ఇప్పుడు రెడ్ ఉంది, రెడ్ పక్కన ఏది ఉంది, గ్రీన్ ఉంది. గ్రీన్ ఇప్పుడు గ్రీన్ దగ్గర తీసుకొచ్చినాం మనం. చూడండి ఇప్పుడు ఈ సింబల్ ఎట్లా చూపిస్తుంది, ఎల్ సింబల్ ఇట్లా చూపిస్తుంది. ఇట్లా ఉన్న ఎల్ సింబలే. ఇప్పుడు ఇది ఇట్లా చూపిస్తుంది కాబట్టి ఒక స్టెప్ ఇట్లానండి. ఇట్లా అన్నప్పుడు ఇది కిందికి అనాల. ఒక స్టెప్ ఇట్లా అన్నప్పుడు ఇది కిందికి అనాల. ఇది కిందికని ఇది పక్కన ఇది పైకి అనాలి. సేమ్ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ నేను
ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ అదే చేస్తాను చూడండి. ఇప్పుడు రెడ్ మళ్ళీ ఈ మూలల్లో రెడ్ ఎక్కడ ఉందో చూసుకోండి. మూలల్లో రెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది రెడ్ పక్కన ఏది ఉంది, వైట్ ఉంది. అంటే ఈ వైట్ రెడ్ పక్కనే చూసుకోండి, వైట్ ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి ప్లేస్లో వైట్ ఎక్కడ ఉండి ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ ఉందే, ఇట్లా ఈ ప్లేస్లోనే వైట్ ఎక్కడ ఉండి ఉంటుంది, మనం అక్కడికి తీసుకుపోవాలి. ఇప్పుడు చూడండి ఒక స్టెప్ తిప్పుతా, ఏదో వచ్చింది. ఇప్పుడు చూడండి సింబల్ ఎట్లా చూపిస్తుంది, ఎల్ ఇట్లా చూపిస్తుంది. ఎల్ ఇట్లా ఉన్న ఎల్లే, ఇట్లా క్రాస్గా ఉన్న ఎల్లే, ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఉన్న ఎల్లే, ఇట్లా క్రాస్ ఉన్న ఎల్లే. సో ఇప్పుడు మనకి ఇట్లా చూపిస్తుంది. అంటే ఇట్లా ఒక స్టెప్ తిప్పాలి. ఇట్లా ఒక స్టెప్ తిప్పినామంటే ఇప్పుడు మీరు రైట్ సైడ్కి అన్నారు కాబట్టి లెఫ్ట్ది కిందకి అన్నాడు ఒక స్టెప్. చూడండి రైట్ సైడ్కి అన్నారు ఒక స్టెప్, అప్పుడు లెఫ్ట్ది కిందకి అనండి. లెఫ్ట్ది కిందకని కలర్ కలిపి పైకి అనండి. అది సేమ్ మాటికి ప్రతిసారి అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ చూడండి ఇంకోటి రెడ్ ఎక్కడ ఉంది, రెడ్డే చూడండి మూలల్లోనే ఎక్కడైనా రెడ్డే ఉండాలి. ఒక లేదంటే తిప్పియాలి మనం. ఇప్పుడు చూడండి రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ పక్కన ఏది ఉంది, ఎల్లో ఉంది. ఎల్లో ఎట్లా సింబల్ చూపిస్తుంది, మనకి ఎన్ని సంబంధం లేదు, మనకు సింబల్ ఎట్లా చూస్తుంది అదే చూడాలా, ఎల్ సింబల్. అప్పుడు ఒక స్టెప్ ఇట్లా తిప్పినప్పుడు ఏమనాలా, లెఫ్ట్ సైడ్ కిందికి అనాలి. రైట్ సైడ్ తిప్పినప్పుడు లెఫ్ట్ సైడ్ కిందికని కలర్ కలిపి పైకి అనాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ కలర్ ఉంది, రెడ్ పక్కన ఏది ఉంది, వైట్ దగ్గర తీసుకుపోదాం వైట్ని. ఇప్పుడు ఈ సింబల్ ఎట్లా చూపిస్తుంది, నాకు వరకు ఇట్లా చూపించింది. ఇప్పుడు చూడండి ఇట్లా చూపిస్తుంది. మనం వైట్ కలర్ దగ్గర తెచ్చినాం. ఇప్పుడు ఎట్లా చూపిస్తుంది, సింబల్ ఎట్లా చూపిస్తుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ ఇది ఒక లెఫ్ట్ కన్నామంటే మనం రైట్ కిందకి అనాలి. గుర్తుంచుకోండి, రైట్ సైడ్ కంటే లెఫ్ట్ కిందకి అంటాం. అదే లెఫ్ట్ సైడ్ కన్నాం అనుకోండి రైట్ కిందకి అంటాం. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ కన్నా, అప్పుడు ఏమనాలా, రైట్ కిందకి అనాలా. రైట్ కిందకని కలర్ కలిపి పైకి అనాలా. సేమ్ ఇంతే, ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చూడండి, మీకు ఇంకా అర్థం కాలేదు, కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్లస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు చూడండి, సపోజ్ మీరు ఏదైనా ఒక కలర్ తీసుకున్నారు. సపోజ్ మీ ఫేవరెట్ కలర్ గ్రీన్ అనుకుందాం, గ్రీన్ తీసుకున్నారు. గ్రీన్ ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే ఫస్ట్ ఇదే ఇంకా ప్లస్, మిడిల్లో గ్రీన్ ఉంది, ప్లస్ చేయాలి దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ కలరు, ఇక్కడ గ్రీన్, ఇక్కడ గ్రీన్, 4 వైపులా గ్రీన్ తెచ్చినట్టు ప్లస్ అయిపోయినట్టే. 4 వైపులా గ్రీన్ తెచ్చినట్టు ప్లస్ అయిపోయినట్టే. సో అది ఫస్ట్ స్టెప్, ఫస్ట్ లేయర్లో ఫస్ట్ స్టెప్ అది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక కలర్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇంకా 3 కలర్లు తీసుకురావాలి. ఎక్కడ ఉన్నాయో 3 కలర్లు మిడిల్లోనే ఉంటాయి. ఎక్కడైనా మిడిల్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేయి, ఇప్పుడు ఇక్కడే ఉంటాయి, కార్నర్స్ రావు. మిడిల్కి వచ్చి ఇప్పుడే మిడిల్లోకి వస్తాయి, కార్నర్స్లోనే ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ స్టెప్ ప్లస్ చేయాలి కాబట్టి మిడిల్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ ఎక్కడ ఉంది, మిడిల్లో ఇక్కడ ఉంది. ఇది ఒక స్టెప్ అంటే పైకి వచ్చింది. ఇప్పుడు మనకు 2 వచ్చినాయి. ఈ కలర్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది. మనకి ఇంకా 2 రావాలి. ఇక్కడ గ్రీన్ రావాలి, ఇక్కడ గ్రీన్ రావాలి. ఇప్పుడు ఎక్కడ ఉందో చూద్దాం. గ్రీన్ ఇక్కడ ఉంది ఒకటి, ఇది పైకి అందాం ఒక స్టెప్ వచ్చింది. 3 కలర్లు 3 వచ్చినాయి, గ్రీన్ 3 వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక గ్రీన్ రావాలి. ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇక్కడ ఉంది. దీని పైకి రావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డౌన్ సైడ్ ఉంది, ఇక్కడ కింద ఉంది. ఇప్పుడు పైకి రావాలంటే దీని కిందికి తీసుకురండి. ఇప్పుడు ఆరెంజ్ ఉంది కదా, దీని కిందికి తీసుకురండి. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది గ్రీన్ ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఇది 2 టైమ్స్ పైకి అన్నాం అనుకోండి, పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి దీని కింద తీసుకొచ్చినాం. ఇప్పుడు 2 టైమ్స్ పైకి అన్న, ప్లస్ అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్ ప్లస్ చేసి ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తూనే ఉంటుంది అది. సో ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తుంది. నెక్స్ట్ ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కింది కలర్లు కలపాలి. ఈ 2 కింది కలర్లు కలపాలి, సెకండ్ స్టెప్. ఇప్పుడు చూడండి ఎల్లో కింద ఏముండాలి, ఎల్లోనే ఉండాలి, కానీ రెడ్ ఉంది, ఇక్కడ కుదరదు అది. సో ఏదైతే ఇప్పుడు చూడండి ఎల్లో కింద రెడ్ ఉంది కదా, సో ఇది కాంది ఏదైతే ఉందో అది వెనక్కి తిప్పేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇది కాలేదు, 2 టైమ్స్ ఎన్ని తిప్పాను, 1 2. నెక్స్ట్ మళ్ళీ క్యూ పెట్టి తిప్పుకోండి. గ్రీన్ కిందనే చూసుకోండి. ఇప్పుడు గ్రీన్ ప్లస్ అయింది, మనం ఒకటి తీసేసినాం, అయిపోయింది. ఇప్పుడు 3 ఉన్నాయి. ఈ గ్రీన్ కింద ఏది ఉంది, రెడ్ ఉంది. రెడ్ కింద వైట్ ఉంది. సో వైట్ ఉండకూడదు, ఇక్కడ ఏది ఉండాలి, రెడ్ ఉండాలి. సో కాలేదు కాబట్టి 2 టైమ్స్ ఎన్నికి తిప్పుకోండి, ఇదే తిప్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రీన్ కింద వైట్ ఉంది, వైట్ కింద ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ ఉండకూడదు, ఇక్కడ మిడిల్లో ఏది ఉండాలా, వైట్ ఉండాలా. సో ఇది 2 టైమ్స్ ఎన్నికి తిప్పండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఏది ఉండాలి, ఆరెంజ్ ఉండాలి, కానీ ఏది కలర్ ఉంది, మనకు ఎల్లో ఉంది. సో ఇది 2 టైమ్స్ ఎన్నికి తిప్పండి. అది ఇప్పుడు క్యూబ్ మీరు ఎనికి తిప్పుకోండి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మొత్తం ఎనికి పోయినాయి. సో ఎనికి తిప్పేసుకోండి ఒకసారి క్యూబ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ
ఇప్పుడు మనం 4 ఎనికి తీసుకొచ్చినాం, 4 కలర్లు 4 గ్రీన్లు ఎనికి తీసుకొచ్చినాం. ఒక్కోటి సాలు కింద చేసి మళ్ళీ రివర్స్ తిప్పేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏది ఉంది, రెడ్ ఉంది, ఇక్కడ ఏది ఉంది, వైట్ ఉంది. సో ఇక్కడ మనకు మ్యాచ్ కావాలి, సేమ్ కలర్ మ్యాచ్ కావాలి. ఇక్కడ వైట్ ఉంది కాబట్టి దీనిపైన వైట్ తెప్పియాలి మనం. చూడండి వైట్ ఉంది కదా, దీనిపైన వైట్ తెప్పియాలి. ఎందుకంటే వైట్ తెప్పియాలంటే మనం ఫస్ట్ లేయర్ తిప్పితే వైట్ కలుస్తుంది మనకి. ఇక్కడ ఎక్కడో చూడండి, నేను తిప్పుతూ ఉంటా చూడండి. ఇప్పుడు వైట్ కలిసింది ఏం చేస్తారంటే ఎనికి తిప్పేసుకోండి. మళ్ళీ కలిసింది ఎనికి తిప్పేసుకోండి. అయిపోయింది, ఒకటి అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా కలిసింది, రెడ్ కలిసింది, ఎనికి తిప్పేసుకోండి. సేమ్ నెక్స్ట్ ఎల్లో కూడా కలిసింది. మనకు దీంతో పని లేదు. ఈ 2 ఫస్ట్ 2 అయితే గ్రీన్ కింద ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో ఆ 2 కలిసాలి. దీంతో సంబంధం లేదు మనకి. అయిపోయింది, ఎనికి తిప్పేసుకోండి. సో ఇక్కడ కూడా కలిసింది, ఎనికి తిప్పేయడమే. 2 టైమ్స్ ఎనికి తిప్పాలి అది. ఇప్పుడు చూడండి ఎనికి అది మనకి ఇప్పుడు ఏమైంది, ప్లస్ అయింది. ఫస్ట్ స్టెప్ ప్లస్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంది, కింది కలర్లు కలపడం అయిపోయింది. కింది కలర్లు కూడా కలిపేసినాం. థర్డ్ స్టెప్ ఏంటంటే కార్నర్స్ కలపాలి. నేను ఇందాక చెప్పాను కాబట్టి మళ్ళీ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, కార్నర్స్ కలపాలంటే మనం ఏదైనా కానీ ఏ కలర్ అయితే చేస్తామో ఆ కలర్ చివరి మూలలో ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్గా చేసేది థర్డ్ లేయర్ కదా, ఇక్కడ ఉండాలి, ఈ మూలల్లో ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు మనం చేసేది గ్రీన్ ఈ మూలల్లో ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ ఉంది గ్రీన్, ఇక్కడ ఉంది. ఓకే, దీని పక్కనే కలర్ ఉంది, ఆరెంజ్ ఉంది. ఇప్పుడు ఆరెంజ్ దగ్గరే ఉంది. చూడండి మనం తీసుకోవాల్సిన పని లేదు, ఆరెంజ్ దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ సింబల్ ఎట్లా చూపిస్తుంది, ఒక స్టెప్ ఇట్లా చూపిస్తుంది. నేను చెప్పే ఇందాకనే ఇట్లా ఉన్న ఎల్ సింబలే, ఇట్లా ఉన్న ఎల్ సింబలే. ఇప్పుడు ఇట్లా చూపిస్తుంది కాబట్టి ఒక స్టెప్ తిప్పండి. లెఫ్ట్కి తిప్పాను నేను. ఇప్పుడు ఇట్లా తిప్పే ఒక స్టెప్ లెఫ్ట్కి తిప్పానంటే, లెఫ్ట్కి ఒక స్టెప్ తిప్పానంటే రైట్ది కింది కనండి. రైట్ది కింది కానీ కలర్ కలిపి పైకి అనండి. అయిపోయింది. సేమ్ ఇదే రిపీట్ అయింది. మళ్ళీ చూడండి, ఇప్పుడు మళ్ళీ గ్రీన్ ఎక్కడ ఉందో చూసుకోండి. మూలల్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది గ్రీన్ ఇక్కడ ఉంది. సో దీని పక్కనే ఏ కలర్ ఉంది, ఎల్లో ఉంది. ఇప్పుడు ఎల్లో కలర్ దగ్గరే ఉంది. ఇట్లాంటి ప్లేస్లోకి ఇప్పుడు ఎల్లో కలర్ దగ్గర ఉంది కాబట్టి ఓకే. ఒక లేదనుకోండి మనం తీసుకుపోవాలి, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇట్లా చూపిస్తుంది అంటే ఇట్లా తిప్పమని ఒక స్టెప్. అప్పుడు ఇట్లా ఒక స్టెప్ తిప్పి, ఒక స్టెప్ ఇది కింది కానీ, ఇది పక్క కానీ, ఇది పైకి అనాల. అది ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇంకా 2 రావాలి. చూడండి మళ్ళీ మూలలో గ్రీన్ ఎక్కడ ఉందో చూసుకోండి. గ్రీన్ ఎక్కడ ఉంది, గ్రీన్ ఎక్కడ లేదు. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇది మెయిన్. ఎందుకంటే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు గ్రీన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మూలల్లో గ్రీన్ ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఇదైనా తీసుకురావాలా, ఇదైనా తీసుకురావాలి, ఏదో ఒకటి మన ఇష్టం అది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నది ఎట్లా తీసుకురావాలో చూడండి, చెప్తాను. ఇక్కడ ఉంది, కాందాన్ని కిందికి తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది కాందాన్ని కిందికి రావాలంటే ఎక్కడికి రావాలి, ఇక్కడ రావాలి. ఎల్లో ప్లేస్లోకి గ్రీన్ రావాలి. ఒక స్టెప్ ఇట్లా తిప్పి, ఇప్పుడు చూడండి కాందాన్ని కిందికి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక స్టెప్ కింది కానీ 1 స్టెప్ ఇట్లా తిప్పండి. ఎట్లయినా కానీ ఒక స్టెప్ తిప్పండి, ఇట్లా పైకి అనండి. అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసింది గ్రీన్ ఇక్కడికి వచ్చేసింది. దీని పక్కనే కలర్ ఉంది, రెడ్ ఉంది. రెడ్ ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడ ఉంటుంది, సేమ్ ఇంకా ప్రాసెస్ అంతే. రెడ్ ఎక్కడ ఉంది అట్లాంటి ప్లేస్లో ఎక్కడ ఉంటుంది, తీసుకొచ్చినాం. అయిపోయింది. ఇప్పుడు ఎల్ సింబల్ ఎట్లా చూపిస్తుంది, ఇట్లా ఒక స్టెప్ చూపిస్తుంది. అప్పుడు ఇట్లా ఒక స్టెప్ తిప్పి, ఇది ఒక స్టెప్ కింది కానీ పక్కని పైకి అనాలి. గుర్తుంచుకోండి, రైట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ కిందికి అనాలి. అదే లెఫ్ట్ సైడ్ తిప్పారనుకోండి, రైట్ సైడ్ది కిందికి అనుకోవాలి. అది ఇప్పుడు ఏంటంటే చూడండి, మళ్ళీ ఇంకో మూలల్లో ఇంకో గ్రీన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి చూడండి, గ్రీన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీని పక్కన ఏ కలర్ ఉంది, ఎల్లో ఉంది. ఎల్లో దగ్గర తీసుకురావండి. ఇప్పుడు ఎల్లో ఇక్కడ ఉంది, మనం ఇక్కడ తీసుకొచ్చినాం. చూడండి ఇట్లా ఉంది, గ్రీన్ పక్కన ఎల్లో ఉంది, మనం ఎల్లో దగ్గర తీసుకురావాలి. ఎల్లో దగ్గర తెచ్చినాం. ఇప్పుడు ఇది ఎట్లా సింబల్ చూపిస్తుంది, ఎల్ సింబల్ ఇట్లా చూపిస్తుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక స్టెప్ తిప్పండి. ఒక స్టెప్ తిప్పి మనం లెఫ్ట్ తిప్పినామంటే దాని అర్థం ఏంది, రైట్ది కింది కనాలి. ఒక స్టెప్ రైట్ది కింది కానీ కలర్ కలిపి పైకి అనాలి. సేమ్ ఇప్పుడు చూడండి మొత్తం కలిసిపోయినాయి. ఫస్ట్ లేయర్ మొత్తం అయిపోయింది. చూడండి ఇది ఫస్ట్ లేయర్ అంటే ఇది ఇంతే, చాలా చాలా ఈజీ. ఎవరికైనా అర్థం కాలేదంటే కామెంట్స్లో నాకు పలానా చోట అర్థం కాలేదని చెప్పారు అనుకోండి, నేను షార్ట్స్ వీడియోస్లో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లయితే చెప్తాను ఎక్కడ అర్థం కాలేదని. సో మాకు కామెంట్ చేసినట్లయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ ఏ అర్థం కాలేదు ఏంటి అనేది. సో ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటారని అయితే ఆశిస్తున్నాను. సో ఈ వీడియో అయితే చాలా చాలా కష్టపడి చేస్తున్నాను. సో ఒక్క లైక్ అయినా చేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.